అరే నేను కూడా జీతం ఉండి జీతం కన్నా అధ్యక్షుడు ఉండాలి కానీ సో ఇది చేస్తున్నా అంటే మాకు మా వికలాంగులకు 100% ఉద్యోగాలు మాత్రం ఇక్కడ లేవు అని నాకు ఎరకాయి సార్. నాకు వచ్చినది మాకు సెంట్రల్ గవర్నమెంట్ 100కి 30కి ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పింది. అది 2016లో చట్టం తీసుకొచ్చారు. చట్టంలాగానే ఉంది కానీ ఎప్పుడు కానీ ఎవరు పట్టించుకున్న పాపాలు పోలేదు. అది ఖచ్చితంగా చేయాలని మా కోరిక సార్. ఇంకోటి పర్యావరణం మీటింగ్ కనుక ఇక్కడ పర్యావరణం మీటింగ్ జరుగుతున్నప్పుడు నేను ఒక చిన్న ఇది చెప్తా సార్. పక్కనే కోనోకార్పస్ చెట్టు ఉంది సార్. దీనికోసం నేను ప్రతి ఒక్కరికి చెప్పిన. ఇప్పుడు నేను ఫస్ట్ మొదలుపెట్టిన తర్వాత మా ఎన్జిఓలు కూడా చాలా మంది చెప్పడం మొదలుపెట్టారు. అది సంతోషం. ఎందుకంటే నేను పెట్టినప్పుడు నన్ను ఎక్కిరించారు కొంతమంది కోనోకార్పస్ చెట్టు అని నన్నే అన్నారు. సో నేనన్నమాట అంటే ఒకరన్నది ఇంకో 10 మంది అన్న సార్ కనుక ఫస్ట్ మీరు ఆ చెట్టు తీపియండి సార్, పర్యావరణం కాపాడుకుంటే. దాని ప్లేస్ లో ఇప్పుడు మేము కొనగొట్టాలంటే వీళ్ళకి అడిగిన మేము అడవి మంత్రిత్వ శాఖను అడిగితే వాళ్ళు ఏమన్నారు అంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో కూలగొడితే కానీ దాని ప్లేస్ లో వేరే చెట్టు తెచ్చుకుంటూ తీసేయచ్చు అంట. అది మరి సాగర్ సిమెంట్ వాళ్ళు దాన్ని చేయాలని కోరుకుంటున్నారు సార్. రెండవది ఇక్కడ 70% ఉద్యోగాలు ఇస్తున్నారు. మరి కొంతమంది అడిగితే ఇస్తున్నారు, కొంతమంది ఇస్తున్నారు. స్థానికుల కోసం మాత్రం చేయాలి, స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలి. ఇక్కడ ఇది స్కిల్ డెవలప్మెంట్ ఏదో చేయమని ఖచ్చితంగా 100% చేయాలని కోరుకుంటూ మా డిజబుల్ వాళ్ళకి మాత్రం ఇక్కడ ఏమన్నా అంటే నేను వచ్చి చేయాలంటే నాతో కాదు సార్. ఎందుకంటే నేను ముక్తి కోసం కిరాణా షాప్ నడుపుకోవాలి. అయితే మీరు ఇక్కడ మాత్రం వచ్చి ఇక్కడ ఉన్న వాళ్ళ స్థానికులను గుర్తించి ఖచ్చితంగా వాళ్ళకు ట్రైసైకిల్స్ కానీ స్టడీ మెటీరియల్స్ కానీ ఇంకేమైనా వ్యాపారం చేసుకుంటే చిన్న చిన్న ఏమన్నా హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే నేను కిరాణా షాప్ కి స్టేట్ గవర్నమెంట్ 3 సార్లు అప్లై చేస్తాను. ఏది లోన్ అప్లై చేస్తాను, రాలేదు కనుక మీలాంటి వాళ్ళు నేను నాకే రాలేదు కనుక వేరే వాళ్ళకి అప్లై చేసుకోలేదో తెలియదు. కనుక మీరు ఎంతో కొంత మీకు తోచిన విరాళాలు వాళ్ళకి ఇచ్చి ఆ వికలాంగులకు ఏదైనా షాప్ కానీ చిన్న కిరాణా షాప్ కానీ పాన్ షాప్ కానీ వాళ్ళకి చిన్న చిన్న ఏమైనా పెట్టుకుంటే హెల్ప్ చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. ఒక చిన్న విషయం ఉందండి. ఇక్కడ మీరందరూ కోనోకార్పస్ గురించి చాలా గట్టిగా చెప్తున్నారు. ఐఎమ్ హ్యాపీ అలా అవేర్నెస్ రావాలి. బట్ మీరు చూసిన సైంటిఫిక్ పేపర్స్ లో కోనోకార్పస్ వల్ల ఇబ్బంది ఉంది అని ఎన్ని పేపర్స్ ఉన్నాయో సైంటిఫిక్ రీసెర్చెస్, దానివల్ల ఏ ఇబ్బంది లేదని కూడా కొన్ని ప్రూవ్డ్ ఆర్టికల్స్ ఉన్నాయి. ఐ డోంట్ వాంట్ టు గో ఇన్ టు దట్. బట్ ఎట్లాగో చాలా ఎక్కువ ఆర్టికల్స్ దాని మీద కోనోకార్పస్ మీద ఉన్నాయి కాబట్టి ఇది ఒకప్పుడు ఈ సైంటిఫిక్ పేపర్స్ మన దగ్గర రాకముందు నెమ్మదిగా ఇంట్రడ్యూస్ చేయడానికి కొన్ని వర్గాలు ప్రయత్నం చేశాయి. దాన్ని ఇప్పుడు స్టేట్ అంతా చాలా క్లియర్ కట్ గా ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చారు గవర్నమెంట్. నేను కూడా ఇప్పుడు పెట్టడం లేదు. దయచేసి ఉన్న వాటినే అంత తీసి ఇవ్వాల్సినంత ఉపద్రవం అయితే ఉంటుందని నేను అనుకోవట్లేదు. బట్ కంపెనీ వాళ్ళు సరైన డెసిషన్ తీసుకోవాల్సింది రిక్వెస్ట్ చేస్తున్నాను. You also should, because you are also so many ecological issues and so many agencies working with you. So no discussion please. No argument. Then clearly చెప్పాను ఆర్గ్యుమెంట్ పర్పస్ కాదు. This is not the argument purpose. అందరికీ తెలియాలని చెప్తున్నాను నేను. తెలియక ముందు మనం చేసిన తప్పు, ఆ తప్పు ఫ్యూచర్ లో ప్రయత్నం చేద్దాం. నేను మిమ్మల్ని డిఫర్ చేయట్లేదు. నా పేరు ఓరుగంటి యాదయ్య, ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఆర్గనైజేషన్ సెక్రటరీగా ఉన్నాను. నేను ఎన్జిఓ అయినప్పటికీ 2 కాంప్లికేషన్స్ ఇక్కడ వచ్చినటువంటి సందర్భం ఉంది. ఒకటి వైపు పరిశ్రమ వైపు మాట్లాడాలి, ఒకవైపు ప్రజల వైపు మాట్లాడాలి. ఈ రెండింటిని బ్యాలెన్స్ ను దేశం కూడా అభివృద్ధి ప్లస్ పరిశ్రమల అభివృద్ధిని ప్రజల ఆరోగ్యాన్ని 2 చూసినప్పుడు దేనికి ప్రాధాన్యత ఇస్తారంటే నేను ప్రజల ఆరోగ్యానికి మాత్రమే, ప్రజలకు సంబంధించినటువంటి విషయంలోనే ప్రాధాన్యత ఇవ్వాలనేటువంటి విషయాన్ని నొక్కి చెప్పాలనేది నాకున్నటువంటి. అందుకోసం ప్రజల కొంతమంది మిత్రులు మాట్లాడారు ఇక్కడ వచ్చినప్పుడు, గ్రామం నుంచి వచ్చినటువంటి వాళ్ళు చాలా మంది పడిన ఇబ్బందులు మాట్లాడారు. అంటే వాస్తవ దృక్పథంతో వాళ్ళు చెప్పినటువంటి క్యాన్సర్ విషయం కానీ లేకపోతే హెల్త్ విషయంలో కానీ వీటన్నిటి విషయంలో వాళ్ళు కులంకుశంగా చెప్పారు. నేను ఇక్కడ చెప్పదలుచుకున్నది ఏంటంటే ఇక్కడ ఎన్విరాన్మెంట్ ఈఐ రిపోర్ట్ ఏదైతే ఉందో ముందుగా కలెక్టర్ గారు కానీ ఇక్కడ ఈఈ గారు కానీ చూసి అన్ని అంశాలు ఈ రిపోర్ట్ లో పొందపరిచారా లేదా అనేటువంటి అంశాన్ని క్లియర్ గా స్టడీ చేసి మళ్ళీ దాన్ని ఏమైనా చేర్పులు మార్పులు ఉంటే
దాన్ని తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రిపోర్టు చదివితే ఈ రిపోర్టు పర్యావరణాన్ని దెబ్బతినడాన్ని చాలా తక్కువ చేసి చూపించారు. ఇది చాలా ఇబ్బందికరం, బాధాకరమైనటువంటి విషయం. వాస్తవ రిపోర్టును కూడా పెట్టలేనటువంటి పరిస్థితి మన పర్యావరణ సంస్థ ఉంటే ఈ పర్యావరణాన్ని ఇంకా ఎక్కడ కాపాడేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అందుకోసం ఇక్కడ వచ్చే డిసీజుల విషయంలో ఇక్కడ వస్తున్నటువంటి సమస్యలు ఏమున్నాయో ఇప్పటికే కంపెనీ ఉంది. భవిష్యత్తు కోసం కాదు, భవిష్యత్తులో కొత్తగా కంపెనీ పెడితే ఏమొస్తాయి ఏంటి అనేది కొన్ని పరిమితులు చెప్పవచ్చు. ఆల్రెడీ కంపెనీ ఉంది. ఈ కంపెనీ వల్ల వచ్చేటువంటి ఆరోగ్య సమస్యలు ప్రజలు చెప్తా ఉన్నారు, కానీ రిపోర్ట్లో లేదు. ఇక్కడ వన్యప్రాణులు మొత్తం కూడా ఈ అడవిలో ఉన్నటువంటి వన్యప్రాణులన్నీ కూడా నశించిపోయేటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ఇక్కడ ఒక మిత్రుడు మాట్లాడాడు, ఒక నెమలిని మనం చంపితే ఎంత సీరియస్ కేసులు అవుతాయి, ఈ నెమళ్ళన్నీ ఇక్కడ నాశనం అయిపోయాయి, ఇక్కడ ఉన్నటువంటి పక్షులన్నీ నాశనం అయిపోయాయి, మరి వీటికి ఎంత శిక్ష పనిష్మెంట్ ఉండాలి అనేటువంటి అంశాన్ని ప్రశ్నించాడు. అది వాస్తవ రూపమైనటువంటి విషయం. అందుకోసం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి దాంట్లో ఎన్ని ఉద్యోగాలు స్థానికులకు ఇచ్చారు, మొత్తం ఉద్యోగాలు ఎన్ని కల్పించారు, స్థానికులకు ఎన్ని కల్పించారు, అట్లాగే సిఎస్ఆర్ కు సంబంధించినటువంటిది ఇప్పటి వరకు ఎంత ఖర్చు పెట్టారు, ఈ కంపెనీ నుంచి ప్రతి సంవత్సరం ఎంత ఖర్చు పెట్టారు, ఏ ప్రాంతాలకు ఖర్చు పెట్టారు, ఏ అభివృద్ధి ఖర్చు పెట్టారు అనేటువంటి అంశాన్ని ఇక్కడ పెట్టలేదు. ఇంకా భవిష్యత్తులో ఎట్లా పెడతారు? నాకున్నటువంటి చాలా మంది డౌట్స్ పొలిటికల్ లీడర్స్ ఇతర అంశాల్లో చాలా మంది చెప్పారు. కొన్ని 2.5 కోట్ల రూపాయలను అక్కడ ఖర్చు పెట్టారు, అక్కడ అంశాన్ని ఇక్కడ ఎందుకు వాళ్ళు బోర్డు పెట్టడం లేదు, సిఎస్ఆర్ కింద చెప్పడం లేదంటే మళ్ళీ అడ్డదారులో దాన్ని ఇంకొక క్లెయిమ్ ని చేసేటువంటి ప్రయత్నం జరుగుతుందో అనేటువంటి విషయాన్ని కూడా కలెక్టర్ గారు పరిశీలించవలసినట్టు అవసరం ఉందనేటువంటి విషయాన్ని నేను చెప్పదలుచుకున్నాను. అందుకోసం ప్రజల ఆరోగ్యాన్ని మించినటువంటిది ఎక్కడ కూడా లేదు. చాలా మంది ఇక్కడ ఉన్నటువంటి ఆర్థికంగా ఉన్నటువంటి వాళ్ళు, డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ నుంచి పోయి ఎక్కడ కోదాడనో లేకపోతే హైదరాబాద్ లోనో ఇంకా సూర్యాపేటలో బ్రతకొచ్చు. కానీ డబ్బులు లేనటువంటి ఆర్థికంగా బలైనటువంటి పేదలు ఎక్కడ బ్రతకాలి? వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళేటువంటి సమస్య లేదు కదా. వాళ్ళ ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయి. వాళ్ళ కోసం మనం ఏం ఆలోచిస్తున్నాం అనేటువంటి విషయాన్ని కూడా మనం ఆలోచించవలసిన అవసరం ఉంది. ఇక్కడ పరిశ్రమ పెట్టారు, పరిశ్రమలో పెట్టిన తర్వాత స్థానికులకు ఎంత ఉద్యోగాలు ఇచ్చారనేటువంటి అంశాన్ని కూడా పొందపరచడానికి రిపోర్ట్ లో అవకాశం లేదా? మరి ఈ అవకాశం కూడా లేనటువంటి పరిస్థితులు ఈ కంపెనీ ఎందుకు అంటే స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి ఈ రోజు చూస్తూ ఉన్నాం. చాలా పరిశ్రమల్లో బీహారు, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఇక్కడ ఛత్తీస్గఢ్ లాంటి రాష్ట్రాల నుంచి వచ్చి పరిశ్రమల్లో పనిచేస్తూ ఉన్నారు. స్థానికులకు ఉద్యోగ అవకాశాలు లేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అంటే ఈ పరిశ్రమలు ఇక్కడ పెడితే పర్యావరణం వల్ల వచ్చేటువంటి నష్టంతో ప్రజల ఆరోగ్యంలో ఇక్కడ దెబ్బతినాలి, లాభం మాత్రం ఇంకొకరు పొందాలి. మరి ఇదెట్లా కరెక్ట్ అవుతుంది లాజికల్ గా? ఇది కరెక్ట్ కాదు కదా. అందుకోసం ఏంటంటే బ్యాలెన్స్ చేస్తున్నాం అని అంటే ఏం బ్యాలెన్స్ చేస్తున్నారు? ఉద్యోగం బ్యాలెన్స్ చేస్తున్నారా, ఆర్థిక అసమానతను బ్యాలెన్స్ చేస్తున్నారా, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి అభివృద్ధిని బ్యాలెన్స్ చేసి ఆ రకమైనటువంటి పద్ధతిలో ఉండాలి. క్యాన్సర్ కు సంబంధించినటువంటి వ్యాధుల విషయంలో ఒక కంపెనీ యజమానితో ఆరోగ్యాన్ని ఖరాబ్ చేసుకోవాలి, కంపెనీ వల్ల 10 సార్లు కంపెనీ యజమాని చుట్టూ తిరగాల, ఇది ఎక్కడైనా ఉంటుందండి? అందుకోసం ఏంటంటే మనం సీరియస్ గా ఆలోచించవలసింది ఏంటంటే ఈ ప్రజలకు సంబంధించినటువంటి ఆరోగ్యాల విషయంలో అభివృద్ధికి వ్యతిరేకం కాదు, కానీ అభివృద్ధితో పాటు ప్రజల ఆరోగ్యాన్ని కూడా కాపాడవలసిన బాధ్యత ఈ కంపెనీ యాజమాన్యం మీద ఉందనేటువంటి విషయాన్ని కూడా మనం గమనంలో పెట్టుకోవాలి. అందుకోసం కలెక్టర్ గారు చొరవ తీసుకోవాలి. ఇలాంటి పాయింట్ల మీద, అన్ని అంశాల మీద ఎందుకు రిపోర్ట్ తప్పు పెట్టారు, ఎందుకు తగ్గించి చూశారు, ఈ పర్యావరణం ఇంత నష్టమవుతుంటే ఈ పర్యావరణాన్ని బ్యాలెన్స్ చేయడానికి మీరు ఏం చర్యలు తీసుకున్నారనేది రివ్యూ పెట్టారా? కంపెనీ మీద 6 నెలలకు రివ్యూ పెట్టరా? సంవత్సరానికి రివ్యూ పెట్టరా? సిఎస్ఆర్ ఎక్కడ ఖర్చు పెట్టావు, ఎక్కడ ఖర్చు పెట్టలేదు, ఈ గ్రామాలకు ఏం ఖర్చు పెట్టామనేటువంటి విషయాల్ని రివ్యూ చేసే అధికారం కలెక్టర్ గారికి లేదా? ఈ రిపోర్టు సార్ చెప్పాడు, ఇక్కడ పర్యావరణం మీద ఎవరు మాట్లాడినా రిపోర్ట్ చేసి పంపడమే తప్ప దీని మీద నిర్ణయం చేసేటువంటి అవకాశం లేదని చెప్పారు. మరి ఇక్కడ ఉన్నటువంటి చట్టాలని అమలు చేయవలసినటువంటి బాధ్యత, ఎగ్జిక్యూట్ చేయవలసిన బాధ్యత కలెక్టర్ గారికి ఉన్నది కదా. అందుకోసం ఏంటంటే కలెక్టర్ గారు ఈ విషయాల మీద స్పష్టంగా రేపు భవిష్యత్తులో అయిన రివ్యూలు ఎప్పటికప్పుడు రివ్యూ చేసి దాన్ని అమలు చేయించవలసినటువంటి పరిస్థితి ఉంది. అందుకోసం ఇక్కడ ఉన్నటువంటి చాలా ఫిర్యాదులు వచ్చుంటాయి, ఈ కంపెనీ మీద చాలా ఫిర్యాదులు వచ్చుంటాయి. ఈ ఫిర్యాదుల మీద ఇప్పటి వరకు తీసుకున్నటువంటి చర్యలేంటి, ఈ పర్యావరణాన్ని కాపాడు కోసం చేసినటువంటి చర్యలేంటి, ఈ చర్యలన్నీ కూడా ఎక్కడ కూడా రిపోర్ట్ లో ఇక్కడ పొందపరిచినటువంటి పరిస్థితి ఉంది. అందుకోసం ఇప్పటికైనా చెప్తా ఉన్నాం, మేము మా నుంచి మాకున్నటువంటి అభిప్రాయం ఈ పర్యావరణాన్ని కాపాడడం కోసం ఇక్కడ వచ్చినటువంటి అభిప్రాయాలు. ముందుగా ఈ రిపోర్ట్ అందరికి ఇచ్చిరో లేవో తెలియదు, నేను ఆన్లైన్ లో తీసుకున్నాను.
అందుకోసం వాళ్ళ వెబ్సైట్ లో తీసుకున్నాను. కానీ ఇక్కడ రిపోర్ట్ ముందే ఇచ్చి స్టడీ చేయబెట్టి రిపోర్ట్ లో ఏముందనేటువంటి అంశాన్ని కులంకుశంగా చర్చించాలి. ఇక్కడ ఉపయోగంగా ఉంది. ఇక్కడ పర్యావరణాన్ని ఎట్లా నాశనం చేయడానికి పథకం వేస్తున్నారు అన్నటువంటి విషయాన్ని ఇక్కడ అర్థమవుతా ఉంది. కాబట్టి సీరియస్ గా ఈ పర్యావరణం అంటే అంతా ఇంత విషయం కాదు. ఈ పర్యావరణాన్ని కాపాడుకోలేకపోతే ఈ సమాజం ఉండదు, ఈ మనుషులు అనే వాళ్ళు ఉండరు, ఈ పక్షులు అనే వాళ్ళు భవిష్యత్తులో ఉండరు. కాబట్టి ఇది తీవ్రమైనటువంటి నేరంగా మనం భావించాలి ఎవరైనా పర్యావరణం వైలేట్ చేస్తే. అందుకోసం ఈ నేరాలని మనం ఆషామాషిగా తీసుకోవాల్సిన పని లేదనేటువంటి విషయాన్ని కూడా చెప్పడం జరుగుతుంది. అందుకోసం విస్తరణ ఇప్పుడే ఉన్నటువంటి కంపెనీ వల్ల చాలా పర్యావరణం దెబ్బతింటుంది. ఇంకా విస్తరణ చేపడితే ఇంకెంత దెబ్బతినాలి, ఎంత మేర దెబ్బతింటది? గతంలో రిపోర్ట్ లో పెట్టారు, ఇక్కడ అసలు అన్ని బ్యాలెన్స్ ఉన్నాయని చెప్పారు. 3 నెలలు స్టడీ చేసామని చెప్పారు. ఎక్కడ పెట్టారండి? 3 నెలలు స్టడీ చేస్తే వాస్తవ విషయాలు ఎవరి సమక్షంలో చేశారు? అసలు వాస్తవ రిపోర్టే కాదు, ఇది రిపోర్ట్ కాదు, అన్ని అందుబాటులో ఉన్నాయని చెప్పారు, అన్ని పర్యావరణ లోబడి ఉన్నాయని చెప్పారు. కానీ వాస్తవ రిపోర్ట్ కాదు అనేటువంటి విషయాన్ని నేను చెప్తున్నాను. మళ్ళీ అవసరం అంటే ఈ పర్యావరణం మీద, ఈ హియరింగ్ రిపోర్ట్ మీద కులంకుశంగా పెట్టి ప్రజలతో అందరూ భాగస్వామ్యం చేసి దీని మీద ఏం చర్చిస్తాం, భవిష్యత్తులో ఎట్లా ఉండాలి, ఈ కంపెనీ గురించి, ఈ కంపెనీ ప్రజలకు ఏం చేయగలుగుతుంది, బ్యాలెన్స్ ఎట్లా చేయగలుగుతుంది, పర్యావరణ విషయాన్ని చర్చించి పెట్టవలసిన అవసరం ఉందనేది కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. నెక్స్ట్ చెన్నకేశ్వర రెడ్డి గారు అండి, లాస్ట్ స్పీకర్. తర్వాత ప్రాజెక్ట్ ప్రొపోనెంట్ గా రెడీగా ఉండాలండి క్లారిఫికేషన్స్. ఈ సభకు నమస్కారంలో. నా పేరు వై చెన్నకేశ్వర రెడ్డి. నేను ఒక సామాజిక కార్యకర్తను. ఈ కంపెనీకి వెల్కమ్ చెప్తూనే భూములు ఇచ్చినటువంటి రైతులు ఎవరున్నారో వాళ్ళ కేసులు పెట్టి లోపల ఇబ్బందులు పెడుతున్నారని చెప్పారు. యజమాన్యం తక్షణమే ఆ కేసులను ఉపసంహరించాలని నేను కోరుకుంటూ ఉన్నాను. ముఖ్యంగా వెంకట్రావు గారు చాలా అనుభవజ్ఞుడు, కలెక్టర్ గారికి వారికి నేను ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. నేను లాస్ట్ లో వచ్చినప్పటికి కూడా నాకు అవకాశం ఇచ్చాడు. నేను సామాజిక అంశాలే మాట్లాడతాను. పర్యావరణం గురించి కొద్దిగా ఒక్కటే అంశం చెప్తాను. ఎఫెక్టెడ్ గ్రామాలు ఎవరున్నారో ఇక్కడ వాళ్ళకు ఉద్యోగాలు కల్పన చేయాలి. అదేవిధంగా మనకు ఏదైతే ప్రజల నుంచి వచ్చినటువంటి సమస్యలన్నీ కూడా మేము వినడం, రికార్డ్ చేసుకోవడం కూడా జరిగింది. ఇది హైకోర్టు, గౌరవ హైకోర్టులో ఉంది కాబట్టి ఓన్లీ పబ్లిక్ హియరింగ్ మాత్రమే చేయమన్నారు, డిసిషన్ తీసుకోవద్దన్నారు. ఫైనల్ హియరింగ్ లోపు మేము చేస్తామని చెప్పి హైకోర్టు చెప్పడం జరిగింది. ఇంకా మన యొక్క సమస్యలు ఉంటే మేము కూడా అందులో వెళ్ళి సమస్యలు పెడతాం. ఎందుకంటే మేము కూడా లీగల్ సర్వీస్ కాబట్టి ఆ విధంగా చేస్తామని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మేనేజ్మెంట్ ఎప్పుడు కూడా రైతులకు ఎప్పుడు నష్టపరిహారంతో పాటు వాళ్ళను కేసులు పెట్టడం అనేది అన్యాయము. తక్షణమే కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాను. కలెక్టర్ గారు చర్యలు తీసుకొని ఆ కేసులన్నీ కూడా మాఫీ చేయాలని నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా సిఎస్ఆర్ ఫండ్స్ మీరు కోఆర్డినేషన్ కమిటీ వేసుకోండి. ఊరికి ఒక వ్యక్తి సమాజ సేవకులు కానీ లేదా సర్పంచ్ కానీ వార్డు మెంబర్ కానీ మీరు అన్ని ఊర్లలో అందరూ వేసుకొని సిఎస్ఆర్ ఫండ్ గురించి మీరు అడగండి, అభివృద్ధికి చేయండి. ఎందుకంటే మాలాంటి వాళ్ళని మా గురించి కూడా కొంతమంది చెప్పడం ఏంటంటే రోజు మేము రాలేము, కానీ మేము కంపల్సరిగా మళ్ళీ వస్తాం. అదేవిధంగా ఏంటంటే ఇక్కడ జీవించేటువంటి వాళ్ళు గిరిజనులు, ఎస్టీ ఎస్సీ మైనార్టీ వాళ్ళకు, బీద వాళ్ళకు, బీపీఎల్ కుటుంబాలకు ఉద్యోగాలు ఇవ్వాలని, ఉపాధి కల్పించాలని నేను కోరుకుంటూ ఉన్నాను. ముఖ్యంగా కలెక్టర్ గారికి నేను రిక్వెస్ట్ చేయడం ఏంటంటే ఇక్కడ సమస్యలను మీరు పరిష్కరించగలుగుతారు, మాకు ఆ నమ్మకం ఉంది. కాబట్టి మీరు మీ దగ్గరికి పిలిపించి సమస్యలను మీరు పరిష్కరించమని చెప్పి కలెక్టర్ గారిని కోరుతా ఉన్నాను. ఇంకొక అంశం ఏంటంటే ఇక్కడ వ్యాధిగ్రస్తులు ఉన్నారన్నారు, ఈఎస్ఐ హాస్పిటల్ ఏర్పాటు చేయాలని మేము రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను రికమెండ్ చేయమని చెప్పి కలెక్టర్ గారిని కోరుకుంటూ, ఇక్కడ కిడ్నీ వ్యాధులు ఉన్నారు, డయాలసిస్ కావాలన్నారు. దీన్ని సమగ్రమైన సర్వే చేపించి గవర్నమెంట్ తెలంగాణ ప్రభుత్వం కలెక్టర్ గారు